పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ముందే తెలిసిపోతే తెస్తున్న వైద్య విప్లవం ఇదే. ఒకసారి ఊహించండి, ఒక గర్భిణీ మహిళకు అంతా బాగానే ఉందని అనిపిస్తుంది. సాధారణ పరీక్షలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఒక ప్రమాదం నెమ్మదిగా దగ్గరవుతుంది. ఆ ప్రమాదాన్ని తల్లి కూడా గుర్తించలేదు. కొన్నిసార్లు వైద్యులు కూడా చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. కానీ ఒక కంప్యూటర్ సిస్టమ్, ఒక కృత్రిమ మేధస్సు వ్యవస్థ ఆ సమాచారాన్ని, ఆ ప్రమాదాన్ని వారాలు లేదా నెలల ముందే గుర్తిస్తే అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో జరుగుతున్న మార్పు. ఇవన్నీ ఒకేసారి పరిశీలించి ప్రమాద సూచనలను గుర్తించగలరు. ఇది వైద్యులను భర్తీ చేయడం కాదు, వైద్యులకు మరింత శక్తివంతమైన సహాయకుడిగా పనిచేస్తుంది. అల్ట్రాసౌండ్ పరీక్షల్లో తెచ్చిన మార్పు ఏంటో తెలుసా? సాధారణంగా అల్ట్రాసౌండ్ పరీక్షల్లో పిండం, తల, పొట్ట, తొడ, ఎముక వంటి భాగాలు మాత్రమే కొలుస్తారు. కానీ ఈ కొలతలు చాలా ముఖ్యమైనవి. కానీ ఇవి కొంతవరకు పరీక్ష నిర్వహిస్తున్న నిపుణుడు అనుభవంపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆధారిత సాఫ్ట్వేర్లు ఈ కొలతలను ఆటోమేటిక్గా గుర్తించి విశ్లేషిస్తున్నాయి. దీంతో కొలతల్లో తేడాలు తగ్గుతున్నాయి, సమయం ఆదాయం అవుతుంది, మరింత ఖచ్చితమైన ఫలితాలు కూడా లభిస్తున్నాయి. చిన్న మార్పులను కూడా గుర్తించే అవకాశం ఉండడంతో ఎఫ్సిఆర్ను ముందుగానే గుర్తించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక పెద్ద ప్రశ్న, ప్రమాదం రాకముందే చెప్పగలదా? అవకాశం ఉండడంతో ఎఫ్సిఆర్ను ముందుగానే గుర్తించే అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక పెద్ద ప్రశ్న, ప్రమాదం రాకముందే చెప్పగలదా? కొన్ని ఆధునిక మోడల్స్ ఇదే ప్రయత్నం చేస్తున్నాయి. వేలాది గర్భిణీల కేసులను అధ్యయనం చేసిన తర్వాత పరిస్థితుల్లో ఎఫ్జేఆర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో నేర్చుకుంటుంది. తర్వాత కొత్త గర్భిణీ వివరాలను పరిశీలించి ఈ కేసుల ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉందని వైద్యులకు సూచించగలదు. దీంతో ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇక 24 గంటల డిజిటల్ పర్యవేక్షణ కూడా చేయగలదు.
వైద్యుడు రోజంతా ప్రతి రోగిని గమనించడం సాధ్యం కాదు. కానీ ఏ మాత్రం విశ్రాంతి తీసుకోదు. భవిష్యత్తులో వేర్బుల్ పరికరాలు, స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్, మొబైల్ హెల్త్ యాప్స్ ఇవన్నీ ఏతో అనుసంధానం అవుతున్నాయి. తల్లి ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చినా, పిండం అభివృద్ధిలో అసాధారణ సంకేతాలు కనిపించినా వెంటనే హెచ్చరికలు ఇవ్వగలదు. ఇది వైద్య బృందానికి చాలా విలువైన సమాచారం అవుతుంది. ప్రతి గర్భధారణకు ప్రత్యేక ప్రణాళిక, ఒక రకం చికిత్స అందరికీ సరిపోదు. ఒక గర్భిణీకి ఉన్న ప్రమాదాలు మరో గర్భిణీకి ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు వైద్య రంగం పర్సనలైజ్డ్ మెడిసిన్ వైపు అడుగులు వేస్తుంది. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని విడివిడిగా విశ్లేషించి ఎంత తరచుగా పరీక్షలు చేయాలి, ఎప్పుడు స్కాన్ చేయాలి, ఎప్పుడు అదనపు పర్యవేక్షణ అవసరం వంటి అంశాల్లో వైద్యులకు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. భారతదేశం వంటి దేశాల్లో ప్రతి గ్రామంలో నిపుణ వైద్యులు అందుబాటులో ఉండరు. కొన్ని ప్రాంతాల్లో అధునాత వైద్య సదుపాయాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు గేమ్ చేంజర్గా మారవచ్చు. స్థానికంగా చేసిన స్కాన్లను డిజిటల్ రూపంలో విశ్లేషించి ప్రమాద సూచనలు ఉంటే వెంటనే వైద్యులకు సమాచారం పంపే అవకాశం ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు కూడా మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. కొన్ని సవాళ్ళు కూడా ద్వారా ఉన్నాయి. అవేటో ఇప్పుడు మాట్లాడదాం. ఎంత గొప్పదైనా ఇది మాయాజాలం కాదు. దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మొదటగా నాణ్యమైన డేటా అవసరం. తప్పుడు డేటా ఇస్తే తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది, రోగుల వ్యక్తిగత సమాచారం, భద్రత, ఆరోగ్య వివరాలు అత్యంత సున్నితమైనవి. ప్రతి వర్గానికి సమానంగా పనిచేసే వ్యవస్థలు అవసరం. అందుకే ఏఐని వైద్యుల స్థానంలో కాకుండా వైద్యులకు తోడుగా ఉపయోగించాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒకసారి ఊహించుకోండి. గర్భిణీ ఆరోగ్య రికార్డులు, జన్యు సమాచారం, అల్ట్రాసౌండ్ ఫలితాలు, రియల్ టైం మానిటరింగ్ ఇవన్నీ వ్యవస్థలో కలిస్తే అప్పుడు ప్రమాదాలను మరింత ముందుగానే గుర్తించడం సాధ్యపడుతుంది. వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలు మరింత మెరుగుపడతాయి. తల్లి శిశువు ఆరోగ్య సంరక్షణ పూర్తిగా కొత్త దశలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కృత్రిమ మేధస్సు వైద్య రంగంలో నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొస్తుంది. ప్రత్యేకంగా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడం, ప్రమాదాలను అంచనా వేయడం, నిరంతర పర్యవేక్షణ అందించడం వైద్యులకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడం ద్వారా తల్లి శిశు ఆరోగ్యానికి కొత్త భరోసాగా మారనుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక సాధనం మాత్రమే. చివరి నిర్ణయం ఎప్పటికీ వైద్యులదే, వైద్య నిపుణులదే. సాంకేతిక వైద్య నైపుణ్యం కలిసినప్పుడే ఎంతోమంది పిల్లల జీవితాలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది.
ఈ కథనంపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. గర్భధారణ సంరక్షణలో ఏ వినియోగం భవిష్యత్తులో ఎంతవరకు మార్పు తీసుకురాగలదని మీరు భావిస్తున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఆరోగ్య సాంకేతిక కథనాల కోసం వేణు ట్రూత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.